మన దేశంలో నదులంటే ఏంటి? కేవలం నీళ్లు పారే దారులు కాదు కదా, అవి మనకు జీవనాధారాలు. అయితే ఇక్కడే ఓ చిక్కొస్తుంది. ఒకే నది 2, 3, 4 రాష్ట్రాల గుండా ప్రవహించినప్పుడు ఆ నీళ్లు ఎవరివి, ఎవరు ఎంత తీసుకోవాలి? ఇది తరచూ చాలా పెద్ద గొడవలకు దారితీస్తుంది. ఈరోజు ఈ క్లిష్టమైన సమస్య వెనుకున్న కథేంటో, ముఖ్యంగా కృష్ణానదిని ఒక ఉదాహరణగా తీసుకుని లోతుగా చూద్దాం. సరే, మన కథలో మెయిన్ క్యారెక్టర్ కృష్ణానది. ఇది ఏదో మామూలు నది కాదు. ఏకంగా 4 రాష్ట్రాలకు, అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్, వీటన్నింటికీ ఇదే లైఫ్ లైన్. అంతేకాదు, దేశంలోనే చాలా ఫలవంతమైన వ్యవసాయ భూములకు నీళ్లిచ్చేది కూడా ఈ నదే. అంటే లక్షల మంది బతుకుతెరువు దీనిమీదే ఆధారపడి ఉందన్నమాట. ఈ మ్యాప్లో చూడండి, కృష్ణానది తన ఉపనదులతో కలిసి ఎంత పెద్ద నెట్వర్క్లా ఉందో. ఇలా సుదీర్ఘంగా ప్రవహించేటప్పుడే అది చాలా రాష్ట్రాల సరిహద్దుల్ని దాటుకుంటూ వెళ్తుంది. అసలు సమస్య మొదలయ్యేదిక్కడే. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి దాని అవసరాలు దానికీ ఉంటాయి కదా. మనం మాట్లాడుకుంటున్న ఈ నదీ వ్యవస్థ ఎంత పెద్దదో ఊహించగలరా? చూడండి, 2,58,948 చదరపు కిలోమీటర్లు. సింపుల్గా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటినీ కలిపితే ఎంత ఉంటుందో దాదాపుగా అంత పెద్దదన్మాట దీని బేసిన్. ఇంత పెద్ద ఏరియా, ఇన్ని రాష్ట్రాలు దీనిపై ఆధారపడినప్పుడు నీటి పంపకాల విషయంలో గొడవలు రావడం కామన్ కదా. అవును, అదే జరుగుతోంది. ఇంత ముఖ్యమైన, అందరికీ ప్రాణమైన ఈ నది రాష్ట్రాల మధ్య తరచూ పెద్ద పెద్ద గొడవలకు కారణమవుతోంది. ఇది జస్ట్ నీళ్ల పంపకాల సమస్య కాదు. ఆలోచించండి, రైతుల భవిష్యత్తు, ఫ్యాక్టరీల నడక, కోట్ల మంది ప్రజల జీవితాలు అన్నీ దీనితో ముడిపడి ఉన్నాయి. అందుకే ఇది కొన్నిసార్లు ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించే ప్రయత్నంలా మారిపోతోంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఒక నది ఇలా రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నప్పుడు నీళ్లు ఎవరికి ఎంత వెళ్లాలి అని ఎవరు నిర్ణయిస్తారు? ఈ గొడవల్ని పరిష్కరించడానికి ఏదైనా సిస్టమ్ ఉందా లేదా? అదృష్టవశాత్తు దీనికి ఒక సమాధానం ఉంది. మన దేశంలో ఈ సమస్యను డీల్ చేయడానికి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఉంది. దాని వెనుకున్న చట్టాలు, రాజ్యాంగపరమైన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అవును, సమాధానం ఎక్కడో లేదు, మన రాజ్యాంగంలోనే ఉంది. ఆర్టికల్ 262 ఏం చెబుతోందంటే, ఇలాంటి నదీ జలాల వివాదాలను పరిష్కరించడానికి పార్లమెంట్ ప్రత్యేకంగా చట్టాలు చెయ్యొచ్చు అని అధికారం ఇస్తోంది. రాజ్యాంగం ఇచ్చిన ఆ పవర్తోనే 1956లో పార్లమెంట్ ఒక చట్టం చేసింది. అదే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం. దీని ప్రకారం ఒకవేళ రాష్ట్రాలు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోలేకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ కోర్టు లాంటి దాన్ని, అంటే ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయొచ్చన్నమాట. మరి ఈ ట్రిబ్యునల్ ఎలా ఏర్పడుతుంది? దానికొక ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ఏదో ఒక రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్కు కంప్లైంట్ చేస్తుంది. ఆ తర్వాత ఇక చర్చలతో లాభం లేదు అని కేంద్రం అనుకుంటే అప్పుడు అధికారికంగా ఒక వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తుంది. సింపుల్. ఇదేమీ కొత్త విషయం కాదు. కృష్ణానది వివాదం ఒక్కటే కాదు, మన దేశంలో ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, గోదావరి, నర్మదా, రావి, బ్యాస్, కావేరి, ఇలా చాలా పెద్ద నదుల విషయంలో ఈ ట్రిబ్యునల్ సిస్టమ్ను ఉపయోగించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత కామన్ ఇష్యూనో. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన కృష్ణా నది విషయానికొద్దాం. ఈ లీగల్ ఫ్రేమ్వర్క్ అంతా ప్రాక్టికల్గా కృష్ణ విషయంలో ఎలా వర్కౌట్ అయిందో చూద్దాం. ఈ కృష్ణ గొడవ ఈనాటిది కాదు, చాలా పాతది. మొదటి ట్రిబ్యునల్ ఎప్పుడో 1969లో వేశారు. అప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేవి. ఆ తర్వాత పరిస్థితులు మారాయి, కొత్త అవసరాలొచ్చాయి. దీంతో కేటాయింపుల్ని మళ్లీ చూడ్డానికి 2004లో రెండో ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాల్సొచ్చింది. అంటే ఇది దశాబ్దాలుగా నడుస్తున్న కథ అన్నమాట. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు ఫైనల్. దానికి సుప్రీంకోర్టు ఆర్డర్కున్నంత పవర్ ఉంటుంది. అంటే సంబంధిత రాష్ట్రాలు ఏవైనా సరే దాన్ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. చట్టాలున్నాయి, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అంతా ఓకే. కానీ కృష్ణానది విషయంలో ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది, ఒక మోడర్న్ ఛాలెంజ్. అదేంటంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. దీంతో అప్పటిదాకా ఒకే రాష్ట్రంగా ఉన్న ప్రాంతం ఇప్పుడు 2 రాష్ట్రాలైంది. ఇది నీటి విషయంలో ఒక కొత్త సమస్యను తెచ్చిపెట్టింది.
ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య రోజువారీ నీటి పంపకాల్ని ఎలా మేనేజ్ చేయాలి? దీనికోసం ఒక కొత్త సిస్టమ్ అవసరమైంది. ఈ కొత్త అవసరం కోసమే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కొన్ని కొత్త బాడీస్ను ఏర్పాటు చేశారు. అవేంటంటే, పర్యవేక్షణ కోసం కేంద్ర జలవనరుల మంత్రి అధ్యక్షతన ఒక అపెక్స్ కౌన్సిల్, ఆ తర్వాత కృష్ణా గోదావరి నదులకు సెపరేట్గా రివర్ మేనేజ్మెంట్ బోర్డులు, అంటే కేఆర్ఎంబి, జిఆర్ఎంబి అన్నమాట. ఇక్కడొక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. ట్రిబ్యునల్కు, ఈ కొత్త బోర్డుకు తేడా ఏంటి? చాలా సింపుల్. ట్రిబ్యునల్ అనేది ఒక జడ్జ్ లాంటిది. అది లాంగ్ టర్మ్లో ఏ రాష్ట్రానికి ఎంత వాటా అని తీర్పు చెప్తుంది. మరి బోర్డ్ ఒక మేనేజర్ లాంటిది. ట్రిబ్యునల్ చెప్పిన ఆ వాటా ప్రకారం డ్యాంల నుంచి రోజూ ఎంత నీడు వదలాలి, ఆపరేషన్స్ ఎలా జరగాలి, ఇవన్నీ చూసుకుంటుంది. సో ఒకటి జడ్జ్మెంట్, ఇంకొకటి డైలీ మేనేజ్మెంట్. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. మొత్తంగా మనం 3 విషయాలు అర్థం చేసుకోవచ్చు. 1, మన దేశంలో నదీ గొడవల్ని పరిష్కరించడానికి ఒక స్ట్రాంగ్ లీగల్, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉంది. 2, ట్రిబ్యునల్స్ అనేవి స్పెషల్ కోర్టులు, అవిచ్చే తీర్పు ఫైనల్, అందరూ కట్టుబడి ఉండాలి. ఇక 3, కాలంతో పాటు పరిస్థితులు మారుతుంటాయి. అలాంటప్పుడు ఆ రోజువారీ కార్యకలాపాలను మేనేజ్ చేయడానికి రివర్ బోర్డుల లాంటి కొత్త వ్యవస్థలు అవసరమవుతాయి. ఓవైపు క్లైమేట్ చేంజ్, మరోవైపు పెరుగుతున్న జనాభా. దీంతో నీటి కొరత భవిష్యత్లో ఇంకా పెరిగే అవకాశముంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన రాష్ట్రాలు కలిసికట్టుగా సహకారంతో ముందుకెళ్తాయా, లేక ఈ సంఘర్షణలు మరింత ముదురుతాయా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.